నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయిపోతుంది. సో, ఈ 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీలున్నాయో అవి అమలు చేసే ప్రక్రియలో పడిపోయిందని చెప్పొచ్చు. సో, రీసెంట్‌గా చూసుకుంటే మనం క్యాబినెట్‌లో సమావేశాల్లో గూడా వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే ఏదైతే తెలంగాణలో గృహజ్యోతి ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలకు సంబంధించి సో, అది 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇయ్యాలని చెప్పేసి దానిపైన ఆమోద ముద్ర వేసింది. అలాగే ఇంకోటి చూసుకుంటే 500 గ్యాస్ సిలిండర్. సో, ఇలాంటి కొన్ని ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో సో, అందులో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు ఉంది. ఏదైతే మనకి మహిళలకు ఉచిత బస్సు గాని అండ్ అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన సో ఇవి అమల్లోనే. సో మిగతా ఏవైతే 4 గ్యారంటీలు ఉన్నాయో సో అవి కూడా అమలు చేసే ప్రక్రియలో ఉంది. సో రీసెంట్‌గా క్యాబినెట్ సమావేశాల్లో కూడా సో దీనికి సంబంధించిన వాదనలు వినిపించినాయన్నమాట. సో ఇప్పుడు ఇదైతే మనకి 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఉందో సో దానిపైన చాలా వరకు వార్తలొస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే టెనెంట్స్ ఉంటారో, ఎవరైతే అద్దెకుంటారో వాళ్ళకి ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకం అమలు అయితుందా లేదా అని చెప్పేసి చాలా వరకైతే కొన్ని న్యూసెస్ వస్తున్నాయి. సో కొంతమంది ఏందంటే వాళ్ళకి రాదు, టెనెంట్స్ ఓన్లీ ఓనర్స్‌కి మాత్రమే వస్తదని చెప్పేసి కొన్ని న్యూసెస్ కూడా బయట వైరల్ అయినాయన్నమాట. సో దీనికి సంబంధించి టీఎస్ఎస్, పీడీసీఎల్ కూడా ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ఫేక్ న్యూస్. టెనెంట్స్ కూడా అర్హులు ఈ పథకం కింద. సో వాళ్ళకి కూడా ఈ ఉచిత కరెంట్ ఏదైతే 200 యూనిట్లు ఉందో అది ఫ్రీగా వాళ్ళు కూడా లబ్ధిదారులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూడాలి హైదరాబాద్‌లో అంటే ఓవరాల్‌గా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, సో ఎంతమందికి వర్తిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రజాపాలనకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అప్లై చేసే టైంలో ఓవరాల్‌గా చూసుకుంటే సో గృహజ్యోతి పథకం కింద 81,54,158 అప్లికేషన్ దరఖాస్తులు చేసుకున్నారనమాట. సో ఇందులో 30% మందికైతే ప్రాపర్‌గా ఇది ఆధార్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ, సో సెల్ ఫోన్ గానీ ఇవి 3 లింక్ అనేది లేదనమాట. సో ఈ 200 యూనిట్స్ ఏదైతే ఫ్రీ కరెంట్ స్కీమ్ ఉందో అది కరెక్ట్ మన మీటర్‌కి అండ్ ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌కి ప్లస్ సెల్ ఫోన్‌కి లింక్ అయి ఉండాలనమాట. సో ఇందులో 81,00,000 మందిలో 81,00,000 అప్లికేషన్స్‌లో 30% మందికి ఇవేవి ప్రాపర్ డీటెయిల్స్ లేవు. సో కరెంట్ అధికారులు ఏం చేస్తున్నారంటే సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి సో మన ఇంటి వద్దనే అధికారులను పంపిస్తారనమాట. వాళ్ళు వచ్చి ఇవన్నీ ఏదైతే ఫార్మ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో సో అవన్నీ ఫిలప్ చేసుకుంటారనమాట. అండ్ ఇందులో 10,00,000 మందికి రేషన్ కార్డ్స్‌లే లేవు. ఏదైతే 80,00,000 మంది గృహజ్యోతి కింద అప్లై చేసుకున్నారో సో వాళ్ళల్లో 10,00,000 మందికి ప్రాపర్ రేషన్ కార్డ్స్ లేవనమాట. సో వాళ్ళు ఈ ప్రెజెంట్ అయితే ఫస్ట్ స్టేజ్‌లో సో అర్హులు గారని చెప్పొచ్చు మనం డైరెక్ట్‌గా. సో మిగతా ఏదైతే ఉన్నారో 60,00,000 మంది సో వాళ్ళు అర్హులు ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్రాపర్‌గా వాళ్ళ ఆధార్ కార్డ్ లింక్ గానీ, రేషన్ కార్డ్ లింక్ గానీ, సెల్ ఫోన్ ఇవన్నిటికి కలిపి లింక్ చేసుకుంటే వాళ్ళు అర్హులు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఓవరాల్ తెలంగాణకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్స్ అనమాట. సో ఇందులో హైదరాబాద్‌లో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇప్పుడు. సో హైదరాబాద్‌లో ఓవరాల్‌గా కరెంట్ కనెక్షన్స్ వచ్చేసి 49.50 లాక్స్ కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్‌లో. సో ఇందులో 30 లాక్స్ ఏవైతే కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయో సో వీళ్ళలో 30 లాక్స్ మెంబర్స్ బిలో 200 యూనిట్స్ యూజ్ చేస్తారనమాట. సో ఇది 30,00,000 మంది కూడా అర్హులే అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో 19.85 లక్షల మంది కేవలం గృహజ్యోతికి సంబంధించి ఫ్రీ కరెంట్ ఏదైతే స్కీమ్ ఉందో సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ చేసుకురు. సో ఇందులో ఓవరాల్ 49,00,000 మంది లక్షల కనెక్షన్స్‌లో కేవలం 19,00,000 మందికి అప్లై చేసుకోరనమాట. సో ఇందులో ఇంకోటి చూసుకుంటే 10,00,000 మంది అప్లైయే చేయలేరనమాట. సో ఇందులో ఓవరాల్‌గా చూసుకుంటే 49,00,000 కనెక్షన్స్‌లో 19,00,000 మంది అప్లై చేసుకోరు. అందులో 10,00,000 మందికి రేషన్ కార్డ్స్‌లే లేవనమాట. అండ్ ఇందులో ఓవరాల్‌గా చూసుకుంటే ఇందులో మళ్ళీ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో 49,00,000 సో వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు అండ్ డీటెయిల్స్ కూడా ప్రాపర్‌గా లేవు. సో దీనికి సంబంధించి కరెంట్ అధికారులు కూడా ప్రతి ఒక్క ఇంటింటి హైదరాబాద్ కావచ్చు, డిస్ట్రిక్ట్స్‌లో కావచ్చు, ఓవరాల్ తెలంగాణ స్టేట్‌లో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి డీటెయిల్స్ ఏవైతే అవసరం ఉందో సో అవి డీటెయిల్స్ ఫిలప్ చేసే ప్రక్రియలో ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే ఫ్రీ గ్యారంటీ 200 వాల్స్ ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఫ్రీ జియో రేపో మాపో కూడా జారీ చేసే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. సో దీనికి ఈ ప్రక్రియకి ఏదైతే ఉందో గృహజ్యోతి స్కీమ్ అమలు కావాల్సిన పథకానికి సో కరెంట్ అధికారులు ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. సో ఈ సాఫ్ట్వేర్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో త్వరలోనే ఈ జియో జారీ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి అవగాహన రానున్నదన్నమాట. సో ఎంతమందికి ఉంది, ఇటు టెనెంట్స్కి వస్తుందా, ఓనర్స్కి వస్తుందా, సో ఇవన్నీ లింక్ ఉన్న వాళ్ళకి వస్తుందా, ఆధార్ కార్డులో లేని పరిస్థితి ఎట్లా అని చెప్పేసి సో దీనికి ఓవరాల్‌గా సంబంధించి జియో జారీ అయినాకనే దీనికి సంబంధించిన ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి వచ్చేటట్టు తెలుస్తుంది. సో ఇది అన్నమాట తెలంగాణలో ఏదైతే గృహజ్యోతి కింద స్కీమ్ ఏదైతే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉందో సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను నేను ఆంధ్రప్రభ వీడియో జర్నలిస్ట్ అఖిల్‌తో రాణా ప్రతాప్, హైదరాబాద్.